నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. మా మామయ్యకు 100 ఏళ్ల నాటి గడియారంలో నిధి దొరకలేదట పాపం. ఇంటి వెనక దొరకలేదట. మా పిన్ని చెప్పింది కదా, నాకు కలలో వచ్చింది చూడరా అని. నేనేం చూడను, నువ్వే వచ్చి వెతుక్కో అన్నట్ట మా మామయ్య. అయినా కానీ తవ్వలేదు, దొరకలేదు, అది పోయింది. అయినా పట్టు వదలని ప్రసాదు గుర్రమెక్కి నిధి వెతుకులాటకి వెళ్ళాడు. మరి ఆ వెతుకులాటలో అయినా నిధి దొరికిందా లేదా? మామయ్యతో సరదా సరదా కబుర్లలో తెలుసుకుందాం పదండి. నీ పెళ్లి కథ చెప్పు. నువ్వు గుర్రం మీద ఎట్లా వెళ్ళావో నీ పెళ్లి కథ చెప్పు. మా అమ్మమ్మ నిన్ను ఏనుగు ఎక్కిద్దాం అనుకుంది. మా తాతగారు నిన్ను గుర్రం ఎక్కించి తీసుకుపోతాం అనుకున్నాడు. ఒక 100 బళ్ళు కట్టారు మా ఊరి నుంచి. ఈ జనం అంతా బళ్ళలో వచ్చేటట్టు ఒక 100 ఎద్దుల బళ్ళు కట్టారు. ఈ అక్కడి నుంచి ఇక్కడికి ఈ ముదిరి అవతల నుంచి మా ఇంటి దాకా ఊళ్ళో వాళ్ళందరూ మరి బాగానే ఇదైంది. కొంచెం నాలుగు పెద్ద మనుషులు వాళ్ళు అందరూ వచ్చారు, బళ్ళు కట్టారు, వెళ్ళారు. అప్పుడే బ్యాగ్లకి ఏంటంటే ఫోటోగ్రాఫర్లు ఎవరు లేరు. మరి మా మహేష్ లేడు కదా అప్పుడు. మహేష్ లేడు, సెల్లులు లేవు. సెల్లు లేవు. ఫోటోగ్రాఫర్ వచ్చి నందిగాం నుంచో ఎక్కడి నుంచో ఇక్కడ 2 స్టూడియోలు ఉంటాయి నందిగాం. వెంకటేశ్వరను కొద్దిగా ఆదిత్య ఏవో ఉండేవి. వాళ్ళని కాస్త వచ్చి పెళ్లి ఫోటోలు తీవయ్యంటే వాడు 5 మైళ్ళు నడిచి రావాలా. 1, 2 నేను అక్కడ ఒప్పుకున్నానండి, ఎక్కడ ఒప్పుకున్నానండి అన్నాడు. దగ్గుంటారు. మా పెళ్ళికి అసలు నో ఫోటో. అప్పుడు ఈ సెల్లు పాడు ఇవన్నీ ఎందుకుంది? ఎక్కటానికి ఏముంది? వాడు చేపిస్తేనని అతను దగ్గర ఉంది. అప్పుడు ఆట గుర్రం అది, ఆట గుర్రం అది తీసుకొచ్చాడు. దానికి గీలు అన్నీ బాగానే ఉన్నాయి. మనం ఏముంది, అది కొత్త గుర్రం కాబట్టి వాడు కాస్త ముందు నిలబడితే చాలు, మనం ఎదిగాం. అదే ఇది కానీ ఇది బాగానే వాడు తీసుకుపోయి ఆడిచ్చాడు నడువుల్లో పెట్టి. ఎందుకంటే మన నాన్నకి పదాల్లో ఇంకోటి పదాన్ని ఎక్కి పోకూడదని ఇది ఇదేంటి నా కొడుకు ఇంకా ఇదిగా ఉండాలని అసలు సెంటర్లో పెట్టి ఆడిచ్చాడు. వాడు వస్తే అసలు ముందు సహజంగా పెళ్ళిళ్ళకి అప్పట్లో పోయేది ఏం కాదు, అన్నీ ఆడిచ్చాడు. కాబట్టి మనం ఏమవుతుంది నువ్వేమనుకున్నావు అత్తయ్య? రాజాకి ఆయకి భారత పాడుకున్నావా? అసలు అందరూ వచ్చి మీద వస్తున్నాడు అని అందరూ చెప్తే వెళ్ళటం మామూలే కానీ మన దగ్గర ఈ కాలంలో ఎవరు గుర్రం ఎక్కారు? అంటే మాది 72 మాత్రం. 72 తాతగారు ఉన్నారు కాబట్టి ఎక్కించారు. లేకపోతే నేను ఎందుకు పోతా? ఒకవేళ వెళ్ళాలంటే నేనైతే కొంచెం పెద్దమ్మాయి పెళ్లి వేరే దూరం ఎక్కడ? ఓసూరులో. ఇదంతా సరే కానీ చిన్న మామయ్య నువ్వు చెప్పు, నువ్వు చిన్నప్పుడు ఫస్ట్ టైం నువ్వు గుర్రం ఎక్కిన ఎక్స్పీరియన్స్? అదే తిమ్మయ్య పంతులతో. తిమ్మయ్య పంతులని పేరు అసలు కసిని పోయిన లక్ష్మయ్య. అతను చూసుకునేవాడా గుర్రం? నా తాతగారి గుర్రం ఆవులతో పాటు నీళ్ళతో పాటు మాకు 8 గంటలు అనుకుండేది వీడు. అందులో దూరం పోయి దీనికి బంధం వేసేవాడు. అది మేస్తుంది. నేను మా ఇంటికి సుమారు 4 కిలోమీటర్లు ఉండేది ఆ వీడు. నేను పోయి బతిలాడుతుండేది నాకు అసలు గుర్రాన్ని ఒక చెప్పు ఎక్కాలని.
అమ్మో నన్ను ఆయన చెప్తాడు అది ఇది అనుకుంటూ ఇది కాదు. ఇక నా అట్లా కాదని నేను 2 పొగాకు కాడలు తీసుకుపోయి వాడు చుట్టలు కాల్చేది. 2 పొగాకు కాడలు తీసుకుపోయి వాడికి ఇచ్చా. ఎంబటే బంధం ఎప్పదీసి నాకు గుర్రాన్ని పట్టించాడు. అక్కడే కళ్ళెవు లేదు, జీవులు లేవు, పట్టుకోవటానికి ఏమీ లేదు, దాని జూలు తప్ప. నేను పైకి ఎక్కించి ఇచ్చాడా కింద నుంచి ఇచ్చాడా? అసలు ఏముంది, ఊరికే ఇచ్చాడు. ఇచ్చి కాస్త పట్టుకుంటే మనమే ఎక్కుతాం కదా, ఏముంది. కొంచెం పెద్దవాళ్ళకి ఇబ్బంది కానీ కుర్రాళ్ళు ఏముంది ఎగిరి ఎక్కుతారు. అది అట్లా ఎక్కావు ఎక్కడ ఎటు తీసుకుపోతుందో నాకు అర్థం కాదా. జూలు పట్టుకొని ఎలకచ్చుకొని కూర్చోటమే. ఎంత దూరం తిరిగావు? ఎంత దూరం ఏంటి, అప్పుడు పొద్దున్న 7-8 అవుతుంది. ఇక దాని ఇష్టం వచ్చినట్టు ముందేట్లో పడి అటు పడి సాయంత్రం 3 దాకా నేనైతే బల్లి గచ్చుకుందంటే అంతే కూర్చుని మరి ఎట్లా దిగావు? మౌలూరు బాగానే మౌలూరు ఊళ్ళో పోయింది. ఎక్కడయ్య గారు అది నాకు పెద్ద 4 కూర్చొని ఉన్నారు ఆయన చుట్టూ. ఆయన గబక్కుని చూసి ఆ గుర్రం ఆ పిల్లగాడి కంట్రోల్లో లేదు, వాళ్ళ ఇల్లు కదా అయ్యి గోడలు ఉంటాయి అటు ఇటు, ఆ గోడలు ఆన్ చేసి పట్టుకున్నారు. వాళ్ళు పట్టుకున్న దాకా మనం బలి గచ్చుకున్నట్టు గచ్చుకున్నాం. ఇక దిగగానే ఆ కారయ్య గారి బుద్ధి పెట్టారు నన్ను, ఎవడరా నువ్వు అన్నాడా బాబు పలానా అని అనగానే ఇంట్లో పంపించి నువ్వు ముందు అన్నం నేరా వచ్చే ముందు. అప్పటికి మనకు శ్వాస వచ్చింది. ఎప్పటే తిండి అక్కడ మంచం వాల్చింది. దాంట్లో ఎటుపోయిందో తెలియకుండా. అప్పుడు ఏముంది, మనకు 10 ఏళ్ళ కట్టే లేవు. మా నాన్నేమో పాప ఇట్ట ఈ జిమ్మై పంతులేమో ఇంటికి పోయి చెప్పాడు. చెప్పగానే పాపం వెళ్ళిపోయాడో కనగాడని చెంబుతోటి మంచినీళ్ళు తీసుకొని పోతాన్ని దెబ్బలు పెట్టుకొని వెళ్ళిపోయిందని ఆయన ఎంక్వైరీలు చేసుకుంటూ మౌలూరు ఊళ్ళోకి వచ్చాడు. అది మాది 8 అవతల సుమారు 5 మైళ్ళు ఉంటుంది మా ఊరికి. 5-6 మైళ్ళు ఉంటుంది. వచ్చి ఏం బావా వాడినట్టెక్కిచ్చావు అంటాడు ఈ పేదయ్య. వాడు ఆగాడయ్యా, వాడు ఇది చేస్తుంటే అసలు ఏదంటాడు. వచ్చి 2 పొగాకు కాడలేసి ఒకప్పుడు రాజకుమారుడు దేశయాత్రకు వెళ్ళేవాడు గుర్రం ఎక్కి. అదే లేదా రాజశ్రీ యాగం చేసినప్పుడు గుర్రం మీద పడుకొని అట్లా తిరిగేవాడు. నేర్చుకున్నది దాని మైళ్ళు ఊరికే స్ట్రైట్గా పోయింది. అది ఈ ఊరెక్కి ఆ ఊరెక్కి అంటే సాయంత్రం 3 గంటల దాకా మనం ఏమో తర్వాత ఎక్కడో అలవాటు పడ్డాం. కేసుగా పోయేవాడిని, బయటలో వచ్చేవాడిని. తర్వాత చాలా కాలం ఉంది మా ఇంట్లో. ఇంటికి వచ్చాక తాతగారు బడిత పూజలు గిడిత పూజలు తిమ్మయ్య పంతులకి పడ్డాయా? పడ్ల తిమ్మయ్య పంతులు. నాదేముంది అయ్యారు, నన్ను ఏం చేయమంటారు, నన్ను పక్కకి తెచ్చారు, ఆయనే పట్టుకున్నాడు. ఇటువంటి హలో అండి. తిమ్మయ్య పంతులు, గుర్రము, ప్రసాద్ కథ అర్థమైందండి. పాతకాలం సంగతులు కదండి. పైన ఎప్పటిదో ఫ్యాను ఎంత చప్పుడు చేస్తూ తిరుగుతుంటే, పైగా మేము నవ్వుకుంటూ మాట్లాడుతుంటే మీకు అర్థమైందో కాలేదోనని డౌట్ అనుమానం వచ్చి అడుగుతున్నాను. అసలు సంగతి ఏంటంటే, మా తాతగారు మా ఊరు చింతలపాడు కరణంకారు అన్నమాట. ఆయన పొలాల సర్వేలకు అది వెళ్ళేటప్పుడు గుర్రం మీద వెళ్ళేవారు. ఆ గుర్రంను తిమ్మయ్య పంతులు చూసుకుంటూ ఉండేవాడు అన్నమాట, మేనేజ్ చేసేవాడు అన్నమాట దాన్ని. మా చిన్న మామయ్య కాస్త ఏంటిలేండి, చాలానే అల్లరివాడు. పైగా చిన్నవాడని గారాబం కూడా చేసేవారు. ఆ ప్రసాద్ గారికేమో గుర్రం ఎక్కాలని కోరిక, తిమ్మయ్య పంతులకేమో కరణంగూరు
కోపం చేస్తారని భయం. ఎలాగైతేనేమి తిమ్మయ్య పంతులకి 2 పొగాకు కాడలిచ్చి ప్రసాద్ గారు గుర్రాన్ని ఎక్కారన్నమాట. ఎక్కటమైతే ఎక్కారు కానీ దాన్ని నడపటం వస్తేనా, పైగా ఆ గుర్రం కూడా ఏమైనా తక్కువ తిన్నదా? ఇక చూసుకోండి, పరుగు లంకించుకుంది. దాని మీద బోర్లా పడుకొని ప్రసాదు ఆ రకంగా ఆ చుట్టుపక్కల ఊర్లన్నీ తిరిగారు. పరుగులు పెట్టారనుకోండి, తిరగటం కాదు. అంతలో ఓ ఊరిలో ఆ ఊరి మున్సబ్ గారు ఆయన చుట్టూ ఎవరినో కూర్చోబెట్టుకొని కచేరీ చేస్తున్నారు. ఆయన ఆ గుర్రం మీద పిల్లోడిని చూసి, వరేయ్, ఆ గుర్రం ఆ పిల్లోడి స్వాధీనంలో లేదు, పట్టుకోండిరా అని జీతగాళ్ళకు పురమాయిస్తే దాన్ని పట్టుకొని గోడ కానించి ప్రసాద్ గారిని దింపి, వరేయ్, నువ్వు ముందు ఇంట్లోకి వెళ్ళి అన్నం తినరాపోరా అని పంపారు. ప్రసాద్ శుభ్రంగా కడుపు నిండా మెక్కేసి పక్కన ఓ మంచం వాల్చుంటే దాని మీద పవళించి గుర్రు పెట్టేశారు. పాపం మా తాతగారేమో ఓ చెంబులో నీళ్లు పట్టుకొని, అంటే మంచినీళ్ళు అన్నమాట, అపార్థం చేసుకోకండి, మంచినీళ్ళు పట్టుకొని గుర్రం ఎటెళ్ళిందా అని అడుగుతూ, ఇటెళ్ళిందంటే ఇటు, అటు వెళ్ళిందంటే అటు, దాన్ని వెతుక్కుంటూ ఆ ఊరు చేరారన్నమాట. ఇక ఆ తర్వాత సంగతి మీకు వినండి, అర్థమైపోతుంది. అప్పుడు పాపం ప్రసాద్ గారి వయసు ఎంత? 8, 9 పాపం. అదేనండి, 8 ఏళ్ళో 9 ఏళ్ళో అన్నమాట. అదన్నమాట సంగతి.